వెల్ ఈ యానిమే న్యూస్ వినాక ఇలాంటి యానిమే ఫ్యాన్స్ కూడా ఉంటారని నాకు అనిపించింది. వెల్ యానిమే న్యూస్ వచ్చేసి మనకి 'వన్ పీస్' ఎపిసోడ్ 1127 కోసం. ఈ ఎపిసోడ్ మీద మనకి సోషల్ మీడియాలో కొంచెం నెగెటివ్ టాక్ అనేది కనిపిస్తూ ఉంటది. అది కూడా ముఖ్యంగా దేనికోసం అంటే యానిమేషన్ కోసం. అది కూడా యానిమేషన్ వరస్ట్‌గా ఉందని కాదు. యానిమేషన్ ఓవర్, ఓవర్ యానిమేషన్‌గా ఉందని చెప్పి నెగెటివ్ కామెంట్లు అనేవి వస్తూ ఉన్నాయి. ఐ మీన్ బాగున్నా తప్పే, బాగోపోయినా తప్పే వీళ్ళకి. ఇంకా నా ఒపీనియన్‌కొస్తే యానిమే అనేది అదిరిపోయింది. యానిమేషన్ కూడా పిచ్చెక్కించింది. పోనీ నా ఒపీనియన్‌ని పక్కనెట్టండి. 'ఓడా సమాయ్ లూఫీ వర్సెస్ కిజరా ఫైటింగ్' యానిమేషన్ సీన్స్‌ని ఎంజాయ్ చేశారని చెప్పుకొనొచ్చారు. అలాగే మనకి 'వన్ పీస్' యానిమేటర్ స్టోరీ యానిమేషన్ ఒక సౌండ్ టీమ్‌ని ఫైర్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక వర్క్ అనేది అన్‌ప్రొఫెషనల్‌గా ఉందని చెప్పి. అలాగే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి 'ద గ్రేట్ షిషిరో' డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన మనకి ఎపిసోడ్ 1100 లూఫీ వర్సెస్ లూసీ ఎపిసోడ్‌ని డైరెక్ట్ చేశారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ అనేది అబ్సల్యూట్ పీక్ లెవెల్‌లో ఉంటది. ఇంకా నాకు ఒక విషయం అర్థం కాలే. యానిమేషన్ బాగున్నా సరే యానిమేని హేట్ చేస్తారని. అలాగే దీనికి ఐఎండీబీ రేటింగ్ 9.7 వచ్చింది. యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశా. అలాగే మనం ఎవ్రీ వీక్ ఈచ్ యానిమే ఎపిసోడ్‌ని ఐఎండీబీ రేటింగ్‌ని మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. అలాగే ఇలాంటి యానిమే అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 'టోనికాకు కవాయి మంగా' అనేది మనకు ఒక చిన్న లాంగ్ బ్రేక్ అనేది తీసుకోబోతుంది. దీనికి ఒక యానిమే కూడా ఉంది. ఈ యానిమే వచ్చేసి మనకి ఒక రొమాంటిక్ జానర్ అన్నమాట. ఈ యానిమే గురించి మనకి ఎలాంటి అప్డేట్స్ లేవు. సాడ్ న్యూస్ ఏంటంటే మంగా ఎండింగ్ అనేది మనకి అంత తొందరగా తెలీదు. 'నాయో ఆషిస్' సీజన్ 2 అనేది మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది సీజన్ 1 మనకి 2022లో వచ్చింది. మళ్ళీ మనం 4 సంవత్సరాల తర్వాత సీజన్ 2 అనేది చూడొచ్చు. అది కూడా 2026లో. కాకపోతే మనకి సీజన్ 1కి, సీజన్ 2కి సేమ్ ప్రొడక్షన్ కాదు. సీజన్ 1 మనకి హైజీ యానిమే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొనొచ్చారు. వీళ్ళే మనకి హైజీ నంబర్ 8 జుజుత్సు కైసెన్, హైయోకు అనే యానిమేస్‌ని మనకి తీసుకొనొచ్చారు. హైయోకు కూడా ఒక స్పోర్ట్స్ యానిమే. బేసిక్‌గా నేను స్పోర్ట్స్ అనేవి అంత ఇంట్రెస్ట్‌గా ఏమి చూడను. కానీ హైయోకు యానిమే నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచింది. అలాగే మీరు బ్లూ లాక్ చూసుంటే అది మీకు నచ్చితే మీరు హైయోకు సీజన్ 1 కూడా చూడండి. ఒకవేళ మీకు చూడకపోతే మీకు డెఫినెట్‌గా ఇది నచ్చుతది. ఇంకా సీజన్ 2 వచ్చేసి మనకి 'సకమోటో డేస్' యానిమే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మనందరికీ తెలిసింది 'సకమోటో డేస్' యానిమేషన్ గురించి చాలా నెగెటివ్ ట్రోల్స్ అనేవి వచ్చాయి. అందుకని 'ఆయో ఆషి' ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. సీజన్ 1 కన్నా సీజన్ 2 అనేది అప్‌గ్రేడ్ అవ్వాలి యానిమేషన్‌లో. చూద్దాం టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారో. దేవుడు పైనే భారం వేశాం. సోలో లెవెల్ ఫ్యాన్స్ అందరికి ఇదొక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే నేను కిందటి ఎపిసోడ్‌లో చెప్పినట్టుగానే సీజన్ 3 రాడానికి చాలా టైం పడతది. మేబీ మనం ఇది 2007లో గాని, 2008లో గాని చూడొచ్చు. ఎందుకంటే దీనికి అఫీషియల్‌గా ఎలాంటి గ్రీన్ లైట్ అనేది దొరకలేదు. దీనికి రీజన్ సింపుల్. మనందరికీ తెలుసు సోలో లెవెలింగ్ యానిమేషన్ అనేది చాలా పీక్ లెవెల్‌లో ఉంటది. ఒక్కొక్క ఎపిసోడ్ కంప్లీట్ అవ్వడానికి 10-12 మంత్స్ అనేది టైం పడుతుంది. అలాగే ఒక్కొక్క ఎపిసోడ్‌కి 8000-10,000 ఫ్రేమ్స్ అనేది పడుతున్నాయి. డబ్బింగ్ 2-3 వీక్స్‌లో కంప్లీట్ అవుతుంది. ఇలా మనకి 24 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి. అందులో లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి 'టిన్‌హు వర్సెస్ బేరు' దీనికి మొత్తం 17,000 ఫ్రేమ్స్ పట్టాయి. ఐ మీన్ 17,000 డయాగ్రామ్స్ గీశారు. దానికి 23 నిమిషాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాళ్ళు ఒక సంవత్సరం కష్టపడ్డారు. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక సంవత్సరం టైం పడితే మొత్తం ఎపిసోడ్స్ కలిపి 24 ఇయర్స్ టైం పట్టిందా కంప్లీట్ అవ్వడానికని. కాదు. ఒక ఎపిసోడ్‌కి ఒక టీమ్ అనేది ఉంటది. ఆ టీమ్ ఆ ఎపిసోడ్ మీద మాత్రమే వర్క్ చేస్తారు. సోలో లెవెల్ ప్రొడ్యూసర్లు సీజన్ 3 రావడం మన ఫ్యాన్ సపోర్ట్ మీద ఆధారపడి ఉందని అయితే చెప్పారు. సపోర్ట్ అంటే ఏమీ లేదు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే వెళ్లి చూడడం, సోలో లెవెలింగ్ మంగా వీటి యొక్క ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, సోషల్ మీడియాలో సోలో లెవెలింగ్ కోసం డిస్కస్ చేయడం. సో, వీటన్నిటి మీద మన సోలో లెవెలింగ్ సీజన్ 3 అనేది ఆధారపడి ఉంటది. 'టిటెట్టు థీస్ డేస్ ఆర్ క్రేజీ' యానిమే ట్రైలర్ అయితే వచ్చింది. అలాగే ఇది మనం జూలై 2025లో చూడొచ్చు. 'ఆర్క్ నైట్ రైజ్ ఫ్రమ్ ద ఎంబర్' ఇది కూడా మనకి కొత్త యానిమే ట్రైలర్ అనేది వచ్చింది. ఇది మనం జూలై 4, 2025లో చూడొచ్చు. యానిమే టైమ్స్‌లో 'అటాక్ ఆన్ టైటన్' అన్ని రీజనల్ లాంగ్వేజ్‌లో డబ్బింగ్ అయి వస్తుంది. కాకపోతే ఈళ్ళు డబ్బింగ్ చేసి యానిమేస్‌ని చెడగొడుతున్నారు. ముఖ్యంగా తెలుగులో. తెలుగు డబ్‌లో నాకు తెలిసి బెస్ట్ యానిమే అంటే 'డండనడనే'. ఆ శాపం పోయింది, నీ చిట్టెలుగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైంది? అది పోయింది. ఏం పోయింది? లడ్డూలు. హే? నా లడ్డూలు కనపడటం లేదు. ఇది మీరు ఇంగ్లీష్ డబ్‌లో చూసినా, తెలుగు డబ్‌లో మాత్రం కంపల్సరీ చూడండి. ఇంకా 'డండనన్' సీజన్ 2 ట్రైలర్ లింక్ అయితే కిందటి ఎపిసోడ్‌లో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. కాకపోతే ఆ వీడియోలో దాని గురించి ఏం టాపిక్ మాట్లాడలేదు. సో, ఎంతమంది చూసారో లేదో తెలీదు. కానీ ఎపిసోడ్ యానిమేషన్ అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే
సీజన్ 1 కన్నా సీజన్ 2 వేరే లెవెల్‌లో అయితే అనిపిస్తుంది. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం అయితే మాత్రం. ఒకసారి మీరు గనక ట్రైలర్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఎళ్లి చూడండి. 'లాస్ట్ ఇన్ స్టార్‌లైట్' ఇదొక కొరియన్ యానిమే మూవీ అన్నమాట. ఇది మనం మే 13థ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. 'మమోరు ఒసాదా స్కార్లెట్' ఇది మనకి థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. యూఎస్ఏలో డిసెంబర్ 12థ్. ఇండియాలో కూడా సేమ్ డేట్‌కి సోనీ పిక్చర్స్ వాళ్ళు తీసుకొనొస్తున్నారు. 'అన్‌లీష్ ద పవర్ ఆఫ్ ద డీమన్ హ్యాండ్' ఇందులో మనకి 2 కోర్సెస్ అనేవి ఉన్నాయి. మనకి ఫస్ట్ కోర్ వచ్చేసి 2 జూలై 2025 స్టార్ట్ అవుతది. అది కూడా 1 అవర్ స్పెషల్ ప్రీమియంతో. ఇంకా సెకండ్ కోర్ వచ్చేసి జాన్ 2026లో చూడాల్సొస్తది. ఇట్ వాస్ టూ లాంగ్. లింక్ క్లిక్ సీజన్ 3 మనం 2026లో చూడొచ్చు. ఇందులో మనకి 24 ఎపిసోడ్ అనేవి లిస్టెడ్ అయ్యాయి. టీస్ టైమ్ ఫర్ టార్చర్ ప్రిన్సెస్ సీజన్ 2 మనం జనవరి 2026లో చూడొచ్చు. నీజ్ ఆన్ 2 మన ఇండియాలో చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. టూన్ యానిమే వాళ్ళు వాళ్ళ ఛానెల్‌లో కొన్ని కొత్త యానిమేస్‌ని ఇంక్లూడ్ చేసుకోబోతున్నారు. వెల్ ఈ యానిమే పేరు స్క్రీన్ మీద ఉంది. ఒకసారి చదవండి. ఈ యానిమేని అడాప్ట్ చేసుకున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. మిస్టర్ ఓస్తమాసు సీజన్ 4 ని మనం జూలై 2025 చూడొచ్చు. స్ట్రాబెర్రీ ప్రిన్సెస్ మూవీ మనం క్రంచీరోల్‌లో చూడొచ్చు జూలై 2025. బ్లాక్ బట్లర్ సీజన్ 5 ద గొరిల్లా గాడ్ గోస్ టు ద గర్ల్ ఈ 2 యానిమేస్ మనకి క్రంచీరోల్‌లో అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ద బానిష్డ్ కోర్ట్ మెజిషియన్ ఎయిమ్ టు బికమ్ ద స్ట్రాంగెస్ట్ ఈ యానిమే మనం అక్టోబర్ లో చూడొచ్చు. సీ యూ టుమారో అట్ ద ఫుడ్ కోర్ట్ ఈ యానిమే మనం జూలై 2025 లో చూడొచ్చు. యానిమే టైమ్స్ వాళ్ళు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇందులో మనం యానిమేస్ ఫ్రీగా చూడొచ్చు. ద బిగ్ ఫైట్ ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. సీజన్ 1 మనకి నెట్ఫ్లిక్స్ లో ఆల్ ఎపిసోడ్స్ అనేవి స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత మనకి స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అతలాకుతలంగా ఉంది. కాకపోతే యానిమే ఇండస్ట్రీ మాత్రం చాలా స్టేబుల్ గా వెళ్తుంది. బుల్లెట్ ఇది ఒక కార్ చేజింగ్ యాక్షన్ యానిమే అన్నమాట. ఇది మనం జూలై 16th చూడొచ్చు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో. మకోటో షింకై ఒక కొత్త మూవీ అప్డేట్ కోసం మనం డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఫీనిస్ అండ్ ఫబ్ సీజన్ 5 మనం జూన్ 5th చూడొచ్చు. అంటే మనం కొత్త ఎపిసోడ్స్ అనేవి చూడొచ్చు. అండ్ దీని థీమ్ సాంగ్ అనేది నా ఫేవరెట్. క్రంచీరోల్ వారు మనకి కొన్ని యానిమేస్ ని సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూడడానికి తెచ్చారు. అవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. క్రంచీరోల్ లో యానిమే అవార్డ్స్ రిజల్ట్స్ మే 25th చూడొచ్చు. అలాగే యానిమే ఎక్స్పోర్ట్ థర్డ్ జూలై చూడొచ్చు. ద బార్బేరియన్ బ్రైడ్ యానిమే ని మనం అక్టోబర్ 2025 చూడొచ్చు. ఈ యానిమే వచ్చేసి మనకి డార్క్ ఫ్యాంటసీ రొమాన్స్ యానిమే అనమాట. రోల్ ఓవర్ అండ్ డై యానిమే అనేది అనౌన్స్ చేశారు. సీక్రెట్స్ ఆఫ్ ద సైలెంట్ విచ్ ఈ యానిమే మనం జూలై 2025 లో చూడొచ్చు. 2024 లో టాప్ సెల్లింగ్ మంగా ఇంకేదో కాదు జుజుత్సు కైసెన్ మనకి టాప్ ప్లేస్ లో అది నిలిచింది. నెక్స్ట్ ఒక చైనీస్ యానిమే కోసం మాట్లాడుకోబోతున్నాం. దీని పేరు వచ్చేసి ద ఆల్ డివోవరింగ్ వేల్. దీనికి విజువల్స్ అనేవి బయటకు వచ్చాయి. ఫైటింగ్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఒకసారి దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చే యానిమే డేట్స్ లో కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.